ముందుగా మనతోటి ఫోన్ లైన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అందుబాటులో ఉన్నారు. సో అంబటి రాంబాబు గారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యా అంబటి రాంబాబు గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఎస్ ఎస్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ. యా రాంబాబు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారు. అవునవును. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్టు ఉన్నారు. ఏమైనా వర్కౌట్ అవుతుందా మీ వ్యూహాలు? ఇది వ్యూహం కాదే, దిస్ నాట్ వ్యూహం. వ్యూహంగా నేను భావించట్లా. ముందుగా తెలగపల్లి రవి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు జరిగినటువంటి ఈ ఘర్షణ అనండి, ఈ దాడి అనండి, దీన్ని ఐ వాంట్ టు ఎక్స్పోజ్. పొలిటికల్ గా చేయగలిగింది ఏముంది? ఎక్స్పోజ్ చేయడం తప్ప. నేను దాడులు చేసే స్వభావం కలిగిన వాడిని కాదు, ఫ్యాక్షనిస్ట్ని కాదు. కాబట్టి దాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళటం ద్వారా ఈ దాడి చేసినటువంటి వ్యక్తులకి భయం పుట్టే విధంగా చేయాలి రాజకీయంగా అనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని నేను ఎవరైతే నన్ను ఆ దాడి జరిగినప్పుడు జైల్లో ఉన్నప్పుడు అన్యాయమని కంఠం ఎత్తారో వారిని పలకరించి వారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను. దానిలో ఇవన్నీ రాజకీయంగా ముడిపడి ఉంటాయి, ఒకటి కూడా ముడిపడి ఉంటాయి. దానిలో రాజకీయం లేదని నేను చెప్పలేను, రాజకీయం కూడా ఉంటది. పెమ్మసాని గారి చర్చ జరుగుతుంది కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా గుంటూరులో ఎప్పుడు దాడులు లేవు, ఘర్షణలు లేవు. ఎన్నికలప్పుడు ఎక్కడైనా బూతుల దగ్గర ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు ఉంటే అప్పుడు అయిపోయాయి. పెమ్మసాని అనేటువంటి ఒక ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్, అత్యంత ధనవంతుడు, ఆయనకి అర్ధంతరంగా పవర్ రావటం తో అదేదో స్వామి చెప్పినట్టు బంగారానికి వాసం తోడైనట్టుగా బాగా డబ్బుకి పవర్ తోడైనప్పటికీ కాస్త కళ్ళు నెత్తికెక్కి ఆయన చాలా విషయాలు తూలి మాట్లాడుతున్నాడు. మొన్న కూడా మీరు గమనించినట్లయితే ఏమన్నాడంటే 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అన్నాడు. 24 గంటల్లో మరి నాకు చూపించిన సినిమా మీరు అందరూ చూశారు. ఇవాళ చాలా చిత్రం ఏంటంటే, ఆయన వైద్య వృత్తిలో ఉన్నాడు, కోట్లు సంపాదించాడు, అమెరికా లాంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీలో నివసిస్తూ ఇక్కడికి వచ్చి పార్లమెంటు సభ్యుడయ్యి ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన ఒక మాటతో చంపేస్తానంటాడేంటి? వాట్ ఈస్ దిస్? ఆయన ఒక వైద్యుడు, ఒక మాటతోనో ఒక బిళ్లతోనో ప్రాణం పొయ్యవలసినటువంటి వ్యక్తి రాజకీయంగా ఒక మాటతో మాజీ ముఖ్యమంత్రిని చంపేస్తానంటాడు. వాట్ ఈస్ దిస్? తూలి మాట్లాడా? ఉద్దేశపూర్వకంగా మాట్లాడా? తూలి మాట్లాడితే ఎమ్మటే క్షమాపణ చెప్పాలి, అది లేదు. ఫోన్ చేసుకున్నాడు అంటే అహంభావి, ఉద్రేకపరుడు, ఉద్రేక పరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఉద్రేకపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళని కూడా ఉద్రేకపరచాలని, రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం పోయిందండి, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు. రేపు ఎలక్షన్ ఏదైనా అటు ఇటు అయితే స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. ఇక్కడ కదా బాధపడేది మేము, మా బోటి వాళ్ళందరూ కూడా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, పవర్కు పనికిరాడని చాలా 2 సంవత్సరాల్లోనే నిరూపించుకోవడం దురదృష్టం. కాకపోతే ఆయనకి ఎవరు ఎదురు చెప్పరు, ఎందుకంటే ఇది వెరీ క్లోజ్ టు లోకేష్. అందుకని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు ఎవరు ఎదురు చెప్పరు. పెమ్మసాని గారు సలాం, మీరేం చెప్తే అది అనే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం చేస్తున్నాడు గుంటూరు రాజకీయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనేది నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో నాకు తెలిసి అందరూ ఏకీపిస్తారని కూడా నేను అనుకుంటున్నా, జరుగుతున్న పరిణామాలు. కానీ రాంబాబు గారు, దూకుడు మీద ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తట్టుకొని గుంటూరు నగరంలో నిలబడి 2029 వరకు ఓపికగా ఉండి ఎలక్షన్ చెయ్యటం అంబటి రాంబాబు గారి వల్ల అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్ని చూసామండి దూకుడుగా ఉన్నోళ్ళు ఏమైపోయారు రాష్ట్ర రాజకీయాల్లో. దూకుడు పనికిరాదు. ఎప్పుడన్నా దూకుడు కావాల్సి వస్తే వస్తుంది. ఇప్పుడు దూకుడు డబ్బు ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు? అంతకుముందు ఎలక్షన్లో ఎప్పుడు ఉన్నాడా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఏమైనా పనిచేశాడా? క్యాష్ ఇస్తే ఇచ్చాడేమో చంద్రబాబుకి. ఒక తెలుగుదేశానికి కూటమికి అద్భుతమైన గాలి కొడుతున్న దశలో ఈయన డబ్బులు ఇచ్చి వచ్చి గెలిచాడు. పవర్ లో ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, ఇక ఏదైనా చేస్తున్నాడు. రేపు అలా ఉండదే. చెరువు ఎండిపోయిన తర్వాత ఏముంటది? ఉండదు. పవర్ పోయిన తర్వాత డబ్బున్నా కూడా నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఎవడు రాడు. నీ డబ్బుతో అహంకారం తప్ప దానికి పవర్ అహంకారం. ఆయన్ని తట్టుకోవటం ఏముండదు. ఆ దూకుడు స్వభావం ఉన్నవాడే ముందు డాపును ముందుకు పడి
ముందు పడిపోతాడు. ఇది చరిత్రలో చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాంబాబు గారు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కనుసైగా చేస్తే మీ ఇంటి మీద దాడి జరిగిన పరిస్థితులు చూశారు. మరి అలాంటప్పుడు ఆయన తట్టుకొని ఎలా నిలబడగలుగుతారు అనేదే నా ప్రశ్న. పోలీసులు లేకపోతే తెలిసేది. ఓకే, పోలీసులు మా ఓనర్ రానికోకుండా అడ్డుకోకుండా ఉంటే తెలిసేది. పోలీసుల అండతో, ప్రభుత్వం అండతో ఏందండి ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ 4-5 సిఐలు ఉన్నారు, 2 డిఎస్పీలు ఉన్నారు, బోడంత మెన్ ఉంది, అయినా కూడా దాడి జరిగింది. అంటే ఏంటిది? ఇదే కొల్యూజన్. సో అలా చేయటం అనేది ఏం కాదు, అలా చేయటం ధర్మం కాదు, అలా చేయటం వీరత్వము కాదు. అంబటి రాంబాబు గారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ఏమన్నా